హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మసాలా దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇది అన్నంలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పులావ్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం నేను దొండకాయలను అయితే ఇలా తీసుకున్నానండి. ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత దొండకాయలను అయితే ఇలా తీసుకోవాలి. తర్వాత వీటిని అయితే అటు ఇటు కొనలు ఉంటాయి కదండి, అవైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా హాఫ్కి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనము వీటిని మసాలా వంకాయలాగా మనము చేసుకుంటున్నాం కాబట్టి అలానే కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా అలాగే కట్ చేస్తున్నాం చూడండి. ఇలా అన్నీ అయితే మనము ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. దీనిలోకి మనము మసాలా అయితే కావాలి కదండి, దానికోసం మనం ఒక బాండీలోకి అయితే పల్లీలను తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలను అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి రెండు ఇట్లా ఏదైనా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరినైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి నేను నువ్వులు అయితే తీసుకున్నాను. నువ్వులు చిటపటలు ఆడుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, కొన్ని జీడిపప్పులు అయితే వేసుకున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుంది అని. తర్వాత దీంట్లోకి కొన్ని ధనియాలు, ఒక 3 లవంగాలు అయితే వేసుకొని అన్నీ బాగా ఇలా ఫ్రై అయితే చేసుకున్నానండి. తర్వాత మిక్సీలోకి ఇలా వేసుకొని నేనైతే మిక్సీ పట్టుకున్నాను. దీంట్లోకి మనము చింతపండు రసాన్ని అయితే కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాకుండా కొంచెం. ఇందులోకి అయితే ఇలా యాడ్ చేసుకుంటే మనకు పుల్లగా బాగుంటుంది. ఇవి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. మనము ఒక బాండీలోకి అయితే ఇలా మనము డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ తీసుకొని మనము వీటిని దొండకాయలు అయితే వేసుకొని ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలండి. మనము ఇందులో కొంచెం వాటర్ ఉంటే మనకు చిటపట్లాడుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనకు అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. వీటిని మనము ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాండీలోకి మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను అయితే ఇలా వేసుకోవాలండి, ఉల్లిపాయని. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకును కూడా ఇలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అన్నీ ఇలా వేసుకొని ఒకసారి బాగా అన్నీ కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అన్నీ కలుపుకోవాలండి. మనకు టమాటా అనేది ఆయిల్లో బాగా కొంచెం మగ్గుతూ ఉంటుంది, అప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. దీంట్లోకి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కరివేపాకును కూడా వేసుకొని మనం ఇందాక మిక్సీకి పట్టుకొని ఉంచుకున్నాం కదండి, దాన్ని అయితే దీంట్లోకి ఇలా వేసేసుకోవాలండి. కొన్ని వాటర్ కలుపుకొని దాంట్లోకి మనమైతే ఇలా వేసేసుకొని గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేస్తుంది మనకి. కొంచెం మాడుతూ ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మిక్సీ జారీలోకి వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా వేసేసుకోవాలి. ఒకసారి అన్నిటినీ ఇలా కలుపుకోవాలి. మనకి అన్నీ బాగా కలిసిపోతాయి, వాటర్తో అన్నీ కలిసిపోయి మనకి టెక్స్చర్ అనేది ఇలా వచ్చేస్తుందండి. బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న దొండకాయలను అయితే ఇందులోకి వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలండి. దొండకాయలు ఇందులో ఉడుకుతూ ఉంటాయి. ముక్క ఉడికిందా లేదా అని కొద్దిసేపటి వరకు మనము ఇలా మూత పెట్టేసుకొని పక్కకు ఉంచుకోవాలి.
చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత నేను తీస్తున్నాను. తీసిన తర్వాత మనకి ఇలా బాగా ముక్క అనేది ఉడుకుతుంది. ముక్క ఉడికిందా లేదా అనేసి మనం ఒకసారి ఇలా చూసుకొని మనము సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముక్క ఉడికిన తర్వాత మనము వేరే దాంట్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనేది వచ్చింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.